టెట్ అండ్ డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ బిట్స్. ఈ క్రింది పర్యాయ పదాలలో సరికానిదేదో గుర్తించండి. 1. పవి ఇంద్రుడు చంద్రుడు. 2. రవి సూర్యుడు ఇనుడు. 3. క్షుధ ఆహారం భోజనం. 4. సరులు హారం మౌలిక. సో ఆప్షన్ 1 1 and 2, ఆప్షన్ 2 3 and 2, ఆప్షన్ 3 1 and 3, ఆప్షన్ 4 3 and 4. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1 and 3. పవి ఇంద్రుడు చంద్రుడు. క్షుధ ఆహారం భోజనం. దేవతలు రాక్షసులు పాలసముద్రంలో మందర పర్వతాన్ని మదించి దానికి వాసుకిని చుట్టి సాగరమదనం చేసి పీయూషమును సాధించారు. గీత గీచిన మాటకు సరియైన పర్యాయ పదాలను గుర్తించండి. పీయూషము ఆప్షన్ 1 కులిసం వాతాసనం. ఆప్షన్ 2 అమృతం జీమూతం. ఆప్షన్ 3 అమృతం పుండరీకం. ఆప్షన్ 4 సుధా అమృతం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సుధా అమృతం. పీయూషం అనగా సుధా అమృతం. సీతాదేవి స్వయంవరంలో శ్రీరాముడు శివుని విల్లుని విరిచాడట. విల్లుకు పర్యాయ పదాలు గుర్తించండి. ఆప్షన్ 1 విల్లు రంభ. ఆప్షన్ 2 చాపం అసని. ఆప్షన్ 3 కార్ముకం చాపం. ఆప్షన్ 4 ఉరగము శీలము. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కార్ముకం చాపం. విల్లుకి పర్యాయ పదాలు కార్ముకం చాపం. నెక్స్ట్, కవులు కావ్యాలను వివిధ పాకాలలో రచిస్తుంటారు. నారికేళ పాకం ద్రాక్ష పాకం కదళీ పాకం మొదలైనవి. కదళి శబ్దానికి పర్యాయ పదాలు గుర్తించండి. ఆప్షన్ 1 అరటి రసాలము. ఆప్షన్ 2 రంభ సప్తవర్ణం. ఆప్షన్ 3 సప్తవర్ణం రసన. ఆప్షన్ 4 రంభ మిళిందం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రంభ సప్తవర్ణం. కదళి అనే పదానికి పర్యాయ పదాలు రంభ సప్తవర్ణం. నెక్స్ట్, ధూర్జటి గొప్ప శివభక్తుడైన కవి. రాయల ఆస్థానంలో ఉన్న శైవ కవి. శ్రీకాళహస్తీశ్వర శతకము శ్రీకాళహస్తీశ్వర మహత్యం రచించారు. ధూర్జటి శబ్దానికి పర్యాయ పదాలు గుర్తించండి. ఆప్షన్ 1 మాధవుడు శివుడు. ఆప్షన్ 2 సర్వజ్ఞుడు బ్రహ్మ. ఆప్షన్ 3 శివుడు భవుడు. ఆప్షన్ 4 విష్ణువు ఇంద్రుడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శివుడు భవుడు. ధూర్జటి అన్న శబ్దానికి పర్యాయ పదాలు శివుడు భవుడు. నెక్స్ట్, కవిత్రయ భారతంలో ఎర్రాప్రగడది చిన్న పాత్రే. అరణ్య పరమశేషమును పూరించి అనన్య సామాన్యమైన కీర్తిని సంపాదించుకున్నాడు. ఎర్రాప్రగడలోని ప్రగడా శబ్దమునకు పర్యాయ పదాలు గుర్తించండి. ఆప్షన్ 1 మంత్రి రాజు. ఆప్షన్ 2 సచివుడు ప్రధాని. ఆప్షన్ 3 అకూపారము ప్రధాని. ఆప్షన్ 4 విదూషకుడు రాజు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సచివుడు ప్రధాని. ప్రగడ అను శబ్దానికి పర్యాయ పదాలు సచివుడు ప్రధాని. నెక్స్ట్, జాతీయం తెలుగువారి సంస్కృతిని సాంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప భాషా సంపత్తి. వజ్జల పుచ్చకాయ అనే జాతీయాన్ని వింటుంటాం. తాను తప్ప ఇతరులు పాటించడానికి నీతులని చెప్పేవారిని సంబోధించాల్సి వస్తే ఈ జాతీయం వాడతాం. వజ్జ శబ్దానికి పర్యాయ పదాలను గుర్తించండి. ఆప్షన్ ఏ గురువు శిష్యుడు. ఆప్షన్ బి గురువు తండ్రి. ఆప్షన్ సి ఉపాధ్యాయుడు గురువు. ఆప్షన్ డి ఆచార్యుడు ప్రభువు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆప్షన్ సి ఉపాధ్యాయుడు గురువు. వజ్జ అను శబ్దానికి పర్యాయ పదాలు ఉపాధ్యాయుడు గురువు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.